హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ అంత వెళ్తూనే ఉంటుందా వంటగది వచ్చేసరికి సమ్ సీక్రెట్ డెన్లా ఉంటుంది చూడండి. ఇక్కడ నేను చిమ్నీ లైట్ వేసుకున్నాను. ఏం మామూలుగా వేసుకోవచ్చు కదా అంటారు కదా, ఒకసారి ఇది బుద్ధి, ఒకసారి దాని ఇష్టం. నాకు ఎందుకు చూడండి, చాలా రోజులకి టమాటో పప్పు తాలింపు కూడా వేసేసాను. తాలింపు వేసేటప్పుడు ఇది ఆకు తీసుకున్నాను. తాలింపు వేసిన తర్వాత ఈ కుక్కర్లో ఉడకబెట్టుకున్నటువంటి టమాటా, మిరపకాయ, కందిపప్పు, కొంచెం వాటర్ పోసి అది కూడా వేసుకొని అది కుక్కర్ తీసేసిన తర్వాత మంచి ఉడికిపోయిందని తెలిసాక 1-2 విజిల్స్కి నేనైతే మీడియం పెట్టుకుంటాను. అయితే కొంచెం పైలో ఉంచి పొగ వచ్చినప్పుడు సిమ్లో పెట్టేసుకుంటా. మేము మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం చింతపండు వేసేసి తిప్పేసి, ఇదిగోండి ఇట్లా తాలింపు, ఈ దాకలో తాలింపు తీసుకున్నాను. దాన్ని ఏమంటే 2 మిరపకాయలు వేసుకోండి, కరివేపాకు లేదా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తాలింపు గింజలు, జీలకర్ర వేసుకోండి. తాలింపు గింజలో అన్నీ ఉంటాయి. ఆవాలు, సాయమైన పప్పు, అండ్ శనగపప్పు ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది నేను చేసుకున్నటువంటి కందిపప్పు. యామ్ టేస్ట్. చక్కగా అన్నం రెడీగానే ఉంది. పొద్దున అనుకున్నాను రైస్ ఉండదండి. ఈ వీడియో అయితే కందిపప్పు అనుకున్నా. నా వీడియోస్ నచ్చుతున్నాయా? ఎందుకు నచ్చో చక్కగా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు బ్యాచిలర్స్ అయితే కందిపప్పు చక్కగా ఇలా సింపుల్గా చేసేసుకొని వండుకొని తినేసేయండి. హ్యాపీ ఈవినింగ్స్. నా ఇది వెనస్డే ఈవినింగ్కి, నా ఈవినింగ్ అంటే ఈవినింగ్ సప్పర్కి నా ఫుడ్ ఇది. కందిపప్పు, పప్పు అన్నం. See you in my next video. Bye.